అమెరికా లాంటి దేశాన్ని మీరు ఆలోచించారనుకోండి, వాళ్ళ యొక్క ఈ జియో పాలిటిక్స్ భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఇరాన్తో యుద్ధము అని చెప్పి ముందు నొయ్యి వెనక గొయ్యి ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. టోటల్గా వార్ ప్లాన్ అనేది ఫెయిల్ అయ్యింది. సో ఇప్పుడు వెనక్కి వస్తే అపజయం, అమెరికా ప్రజలు చీకొడతారు. సరే యుద్ధము చేద్దామా అంటే ఇలాంటి నష్టం వరుసగా మాట్లాడుతున్నాం కదా, మీకు లక్షల కోట్లు వాడు నష్టపోతున్నాడు. ఒక్కొక్క మిజైలే 30 కోట్లు దాటి ఉన్నప్పుడు ఇరాన్ లాంటి ఒక చిన్న దేశము చీప్ మిజైల్స్ను వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు? సరేనండి, వెనక్కి వచ్చేసాడు. ఒక సంవత్సరము గడిచిపోయింది అనుకోండి, ప్రశాంతంగా ఉంది ప్రపంచం, అబ్బా ఎంత బాగుందిరా అని అనుకుంటాం. ఇంతలో వీళ్ళ మిలిటరీ కాంప్లెక్స్ ఉంటుంది చూసారా, మీకు లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, జనరల్ డైనమిక్స్. సో ఇప్పుడు వీళ్ళందరూ వస్తారు. వీళ్ళేనండి షాడో గవర్నమెంట్. మీరు ట్రంపే అమెరికా అధ్యక్షుడు, వీడు చెప్పినట్టే ఇవన్నీ పొరపాటు, వీళ్ళు చెప్తున్నదే అక్కడ జరుగుతుంది, అంతే కదండి. సో ఇప్పుడు వీళ్ళు ట్రంప్ దగ్గరికి వెళ్తారు. ఏమయ్యా ఏంటి ప్రశాంతంగా కూర్చొని ఉన్నావు, పని పాట ఏమీ లేదా అడుగుతారు. ఏముంది, నాకు కావలసింది పీస్, స్టెబిలిటీ, ప్రపంచమంతా అదే కోరుకుంటుంది, అమెరికా నువ్వు యుద్ధము చెయ్యకు అని అంటున్నారు. మరి మేమేంటి, మేమే పనికి మాలిన వాళ్ళంలా కనిపిస్తున్నామా? ఇన్నిన్ని ఆయుధాలు తయారు చేసుకొని F-35 లాంటి విమానాలను మేము అక్కడ రెడీ చేస్తున్నాము. ఈ థాడ్ ఏంటి, పేట్రియాట్ ఏంటి, ఈ స్ట్రింగ్ మిజైల్స్ ఇవన్నీ ఏంటి, F-15 ఏంటి, F-15, F-16 ఇవన్నీ తయారు చేసుకొని మేము అక్కడ కూర్చుంటే నువ్వు పీస్ అండ్ స్టెబిలిటీ అంటావా? మర్యాదగా వెళ్ళి యుద్ధాలు చెయ్యి. నువ్వు యుద్ధాలు చేస్తే కదరా మేము ఆయుధాలు అమ్ముకోగలము, నువ్వు ఇలా ఖాళీగా కూర్చుంటే ఎలాగా అడుగుతారండి. సో అమెరికా యుద్ధాన్ని కాదు అని అనలేరు. అదే ఈ దేశం యొక్క ఈ సామ్రాజ్యము కుప్ప కూలిపోవడానికి కారణం. ఇప్పుడు దీనికి ఉదాహరణ అన్నారు అనుకోండి, చూడండి ఫిన్లాండ్ ఎక్కడో ఒక మారుమూల ఉండే చిన్న దేశం. వాళ్ళని ఎలా వీళ్ళు భయపెట్టారు అంటే, ఎనీ మూమెంట్ రష్యా మీ మీద దాడులు చేయొచ్చు, మీకు ఒక పెద్ద వార్లో మీరు చిక్కుకుపోతారు, ఇమీడియట్గా నాటోలో జాయిన్ అవ్వండి అని అక్కడికక్కడ వాళ్ళ నాటోలో జాయిన్ చేయించి 62 F-35 విమానాలు వీళ్ళు అమ్మారు. ఏమండి, ఫిన్లాండ్కి 62 F-35 విమానాల దేనికండి? ఆడుకోవడానికా? దేనికి ఉపయోగపడుతుంది? అమ్మేశాడు. ఇక తైవాన్, బాబోయ్ చైనా వచ్చేస్తుంది, అయిపోయింది నీ పని, ఇదంతా మాట్లాడి 13 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ వెపన్స్ అమ్మేశాడు. జరిగిందా? 2 ఏళ్లలో ఇంతంత ఆయుధాలను అమ్మి చైనా వాడు ఇంకా తైవాన్ని ఏం చెయ్యలేదు, చెయ్యబోతున్నాడు. ఇంకొక 10 బిలియన్కి నువ్వు ఆయుధాలు కొనుక్కో. ఇది అమెరికా వాడి పాలిటిక్స్. సో ఎక్కడో ఒక దగ్గర యుద్ధము జరుగుతూనే ఉండాలంటే. సో ఇవాళ మన తులసి గాబార్డ్, పేరు తులసి, కానీ ఈవిడ భారత్ సంతతికి చెందిన మహిళ కాదండి. వాళ్ళ అమ్మగారు కారోల్ గాబార్డ్ అంటారు. ఈవిడకి హిందూ మతము అంటే ఇష్టము. ఈ ఆచార వ్యవహారాలు, పూజలు, పునస్కారాలు ఇదంతా అట్రాక్ట్ అయిపోయి ఈవిడ హిందూ మతములోకి వచ్చేసి వాళ్ళ అమ్మాయికి తులసి గాబార్డ్ అని పేరు పెట్టారు. ఈవిడ ఇవాళ అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్. సో వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేస్తున్నారు. దీనినే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని అంటారు. సో ఈ రిపోర్ట్ని మీరు చదివారు అనుకోండి, చైనా, రష్యా, నార్త్ కొరియా, పాకిస్తాన్, ఇరాన్, ఈ 5 దేశాల నుంచి అమెరికాకు చాలా పెద్ద ముప్పు ఉంది. సో ఈ 5 దేశాలను ఎప్పుడూ కూడా మనం గమనిస్తూ ఉండాలి. వీళ్ళు మన మదర్లాండ్ దాకా రాగలరు. ఇప్పటివరకు మనమే వెళ్ళి అక్కడ ఆటలంతా ఆడేసి పారిపోయి వచ్చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు మన దాకా వచ్చారు అనుకోండి, అమెరికా పరిస్థితి ఏమిటి? సో అమెరికా ప్రజలు పోతారు, కానీ వైట్ హౌస్ కూడా పోతే, డొనాల్డ్ ట్రంప్ కూడా పోతే మేమందరం భయం ఉంటుంది కదా. సో మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా. కాబట్టి చైనా, రష్యా, ఇరాన్ వీళ్ళ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 2026లో మా మూడుని బట్టి, మా అనాలిసిస్ని బట్టి భారత్కు పాకిస్తాన్ మధ్య ఒక అణుయుద్ధము కూడా రావచ్చు. వీడే చెప్తాడండి.
ఇలాంటి రిపోర్ట్స్ అంతా విడుదల చేసి చాలా పెద్ద యుద్ధం రాబోతుంది, చుట్టుపక్కల ఉండే దేశాలంతా కూడా ఇరుక్కుంటారు, కాబట్టి బంగ్లాదేశ్ నీకు ఇలాంటి ఆయుధాలు ఇస్తాను, నేపాల్ నువ్వు కూడా ఈ ఆయుధాలు తీసుకో, మాల్దీవ్స్ ఇలాగా చుట్టూరుతో ఉండే దేశాలకంతా చెప్పి ఆయుధాలు అమ్మే ప్రయత్నాలు చేస్తాడు. వీళ్ళు అమెరికా వద్ద వెళ్ళి ఆయుధాలు కొనలేరండి, వీళ్ళు టోటల్గా మన మీదే ఆధారపడతారు. మరి మనకు అమ్మాలి అని ప్రయత్నాలు చేశారు అనుకోండి, మనమే చెప్తున్నాం కదా, ఒరే నువ్వు నథింగ్ రా, మా వద్ద ఉండే అస్త్రాల ముందు అమెరికానో ఇజ్రాయెల్ కూడా నిలబడలేవు, ప్రూవ్ చేశాము కదండి. సో ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు, పాకిస్తాన్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు భారత్ పైన వాడవచ్చు, అమెరికా పైన కూడా వాడవచ్చు, అంటే వీడు పాకిస్తాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మై ఫేవరెట్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ అంటాడు, అలాగే మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అంటాడు. కానీ అక్కడ దేశము కదా, తులసి గాబార్డ్ గారు ఏమంటున్నారు, పాకిస్తాన్ ఇవాళ చాలా పెద్ద పెద్ద మిసైల్స్ మీద చైనా వాడి సహాయంతో వీళ్ళు మిసైల్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇది ఒక భారత్కి అనుకుంటే పొరపాటు. ఆ వార్ హెడ్స్ ఉంటాయి చూసారా, వాటిని పెట్టుకొని వీళ్ళు అమెరికా మీద కూడా దాడులు చెయ్యవచ్చు. అంటే ఏంటి, డైరెక్ట్గా పాకిస్తాన్ చేస్తుందని కాదండి, దేశమే తీవ్రవాదులు, ప్రభుత్వము, ఆర్మీ, మత పెద్దలు అందరూ తీవ్రవాదులే. అలాంటప్పుడు ఎవడో ఒకటి చేతికి ఈ న్యూక్లియర్ వెపన్ దొరికింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ముందు అమెరికా మీదే వేస్తాడు కదండి. అమెరికానే కదా వాళ్ళ శత్రువు. ఇన్ని దేశాలు వీళ్ళందరూ ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఉన్నవాళ్ళు కదా, పాలిస్తీనియా మీద, ఈరాన్ మీద, మిడిల్ ఈస్ట్ దేశాలు, వీళ్ళ మీద అంతా కూడా అమెరికా వాడే కదా యుద్ధము చేయించాడు. అలాంటిది ఫస్ట్ టార్గెట్ అమెరికానే అవుతుంది. కాబట్టి పాకిస్తాన్ వద్ద ఉండే న్యూక్లియర్ వెపన్స్ చాలా చాలా డేంజర్ అని ఆ రిపోర్ట్లో ఇచ్చారండి. ఇందులో భారత్ యొక్క ప్రస్తావన కూడా ఉంది. కానీ భారత్ వద్ద లిటరల్గా చాలా చాలా లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉన్నా కూడా వాళ్ళు మాకు థ్రెట్ కాదు, వాళ్ళ వల్ల మాకు ఎటువంటి అపకారము జరగదు. అపకారము అంటూ జరిగితే ఐదర్ నార్త్ కొరియా, ఈరాన్ లేదా పాకిస్తాన్. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ పేరుని చేర్చడంతో పాకిస్తాన్ వాడికి ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు వాడు ఏమంటాడు, ఇది ఏంటి రిపోర్ట్, మేము మీ ఆప్తమిత్రులు కదా, డొనాల్డ్ ట్రంప్ కనిపిస్తే కాళ్ళ మీద పడిపోతున్నాం, నువ్వే మా దేవుడు అంటున్నాం, మా సేవియర్ అంటున్నాం, ఇన్ని చెప్తున్నాం కదా, మరి మమ్మల్ని ఇలా టార్గెట్ చేయడం ఏంటి? ఈ రిపోర్ట్ దేనికి పనికిరాదు. భారత్ వద్ద ఏకంగా 12,000 కిలోమీటర్లు ప్రయాణించగలిగే హైపర్సానిక్ మిసైల్స్ కూడా వాళ్ళు రెడీ చేసుకున్నారు. ఓపెన్గా చెప్పడం లేదు. మరి అగ్ని 6 అంటున్నారు కదా, ఏమిటి ఇది? ఇది న్యూక్లియర్ క్యాపబుల్ బాలిస్టిక్ మిసైల్ కదా, మరి దీనిని అమెరికా మీద ప్రయోగించవచ్చు కదా. అంటే వాళ్ళకు ఒక్క పాకిస్తాన్ కాదండి టార్గెట్, వాళ్ళు చైనాను కొట్టగలరు, తలుచుకుంటే యూరోప్ దాకా కూడా ఇలాంటి బాలిస్టిక్ మిసైల్స్, హైపర్సానిక్ మిసైల్స్ వాళ్ళు వాడగలరు. అలాంటిది భారత్ను నువ్వు ప్రమాదము అనకుండా మమ్మల్ని టార్గెట్ చేసేవి ఏమిటి? సరే, నీ రిపోర్ట్ నువ్వు ఏదో రాసుకున్నావు, మాకు దీంతో సంబంధం లేదు, మేము అమెరికాను టార్గెట్ చెయ్యము. అవునురా, షాబాజ్ షరీఫో, అసీం మునీరో చెయ్యరు. మీ తీవ్రవాదుల సంగతి ఏమిటి? తాలిబాన్ వాళ్ళు పాకిస్తాన్ దాకా వచ్చి ఈ అణు అస్త్రాలను తీసుకువెళ్ళి అమెరికా మీద దాడులు చేశారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏమిటి? జరిగే అవకాశం ఉంది కదా. దీనినే తులసి గాబార్డ్ గారు తన రిపోర్ట్లో క్లియర్గా రాస్తున్నారు. ఇండియా వల్ల ఎటువంటి ముప్పు లేదండి, పాకిస్తాన్ మాత్రం చాలా చాలా డేంజరస్ కంట్రీ, వాళ్ళని కట్టడి చెయ్యాలి, వాళ్ళ అణు అస్త్రాల విషయంలో అమెరికా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐదర్ ఈరాన్ వైపైనా ఇది జరగవచ్చు, లేదా పాకిస్తాన్ వైపు నుంచి అమెరికా మీద న్యూక్లియర్ అటాక్స్ జరగవచ్చు. మనము మన గోల్డెన్ డోమ్ని రెడీ చేసుకోవాలి, లేకపోతే ఇది చాలా ప్రమాదం అని వాళ్ళు చెప్తున్నారు. మరి తులసి గాబార్డ్ గారు ఇచ్చిన రిపోర్టు దీంట్లో పాకిస్తాన్ని వాళ్ళు మెన్షన్ చేసి పాకిస్తానే ప్రమాదము అంటున్నారు. నిజంగానే పాకిస్తాన్ అంత ప్రమాదకరమైన దేశమని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.